హలో అండి. ఏంటిది అనుకుంటున్నారా? గెస్ చేయండి. చూడగానే అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇలా రౌండ్‌గా గ్రీన్ కలర్‌లో ఉందంటే చాలామంది గెస్ చేసి ఉండొచ్చు. ఇది వచ్చేసి కాకరకాయ చిప్స్ అనమాట. డొగ్గు చూసారా? ఏం తింటుండంటే కాకరకాయ చిప్స్ తింటున్నాడు. మామూలుగా చిన్నపిల్లలు కాకరకాయని ఎక్కువ లైక్ చేయరు కదా! కర్రీ కానీ, చిప్స్ కానీ ఏదైనా సరే చిన్నపిల్లలు ఎక్కువ 90% పిల్లలైతే లైక్ చేయరు. మా డొగ్గు చూడండి ఎంత బాగా తింటున్నాడు కాకరకాయ చిప్స్‌ని. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్‌లో తనకి తను చూసుకుంటూ, అదే అద్దంలో చూసుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. కింద పడుతుంటే కూడా పడనీయకుండా నోట్లో పెట్టుకొని తింటున్నాడు. అంత బాగా నచ్చింది. చేదు లేదని కాదు, చేదు కూడా ఉంది. అయినా కూడా నచ్చింది, తింటున్నాడు. ఇలా కింద పడితే కూడా పడనీయకుండా తింటున్నాడు. అదే మా పాప జున్ను ఉందనుకోండి, కాకరకాయ కూర తినదు, కాకరకాయ చిప్స్ తినదు, అసలు ఏం తినదు. డొగ్గు అలా కాదు, ఏదైనా తింటాడు. డొగ్గు అయితే చాలా హెల్దీ ఫుడ్ తింటాడు. మనం ఏది ఇస్తే అది తింటాడు. వెజిటేబుల్స్ కూడా, కూరగాయలు కూడా ఏదైనా తింటాడు. జున్ను అయితే కొంచెం సెలెక్టెడ్గా తింటుంది. అవుట్ సైడ్ ఫుడ్ ఒకవేళ ఏమైనా తీసుకొచ్చినా కూడా డొగ్గు అయితే ఏం తినడు, బాలే చీచి అంటాడు. జున్ను తింటుంది. అంటే మామూలుగా మేము ఎక్కువ బయట ఫుడ్ అయితే అసలు పెట్టము. 90% పిల్లలకైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన స్నాక్సే ఇస్తాము. బయట స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ అసలు ఏం తీసుకురాము, ఏం పెట్టము. ఇంట్లోనే చాలా వెరైటీస్ చేస్తాము. ఇదేంటంటే కాకరకాయ చిప్స్ కదా, ఇంకా బయట నుంచి తీసుకొచ్చాము. తింటాడో లేదో అని చెప్పేసి జస్ట్ ఊరికే ఇచ్చాను. చేదు ఉంటుంది కదా, ఏం తింటారులే అనుకున్నా. కానీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుండో. అయిపోయినా కూడా ఇప్పటికీ 4-5 తిన్నాడు. ఇంకా కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఎంతమంది ఇష్టపడతారో ఈ కాకరకాయ చిప్స్ని, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇష్టపడే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే జస్ట్ ఊరికే ఎంతమంది ఇష్టపడతారు చిన్నపిల్లలు అని తెలుసుకోవడం కోసమే, వేరే ఏం లేదు. డొగ్గు ఎక్స్ప్రెషన్ చూసారా ఎంత బాగుంది కదా.